ఉన్న హాస్పిటల్ని మరిపించే విధంగా అన్ని వసతులను మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య వైద్యం ఈ రెండు మంచివి ఇవ్వాలని దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఈ హాస్పిటల్లోనే కాదు, నా నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏవైతే హెల్త్ డిపార్ట్మెంట్కి ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి వైద్యానికి ఎంతైతే మనం శ్రద్ధ చూపించి ఖర్చు పెడుతున్నామో ఈ కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఆ చిత్తశుద్ధికి సంబంధించిన ఫలితాలు రావాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను సిబ్బందినో ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పోయినా అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్లు రాగలుగుతారు. డాక్టర్ గారి ఉండళ్లే రైతురి ఖమ్మంలోనో రోజు లేకపోతే పొద్దున్నే హైదరాబాద్ నుంచే వచ్చి పోతుంటాడు. మనం పోయినా కూడా డాక్టర్ ఉండని దానికి హాస్పిటల్కి పోతే అపాయంలో ఉన్న మనకి మేలు జరుగుతుంది అనే నమ్మకం లేకపోతే ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వైద్యశాలలను అభివృద్ధి చేసిన ఫలితాలు రావు. నాకు తెలిసి ఈ మధ్య నేను గిరిజన ప్రాంతమైన పిన్నపాక భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను. ఈ మధ్యనే ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నాకు నేనే ఏది నమ్మలేకపోయాను. పూర్తి నమ్మకం విశ్వాసం. ఉదాహరణకి చర్ల మండలంలో మొన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.